Hello all, welcome back to our YouTube channel of the Indian Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, if you want any notes and materials, you can join to our Telegram channel. The link is in the channel about. And mostly చాలా మంది రిగార్డింగ్ ఫర్ 2025 గ్రేస్ మార్క్స్ గురించి అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. అసలు ఎన్ని ఉన్నాయి, R18 వరకు అసలు ఉన్నాయా లేవా అని. అండ్ బోత్ బీటెక్ అండ్ బీఫార్మసీ రెండు చెప్తాను. అండ్ దాని ముందు కూడా ఒక హిస్టరీ అనేది ఉంది గ్రేస్ మార్క్స్ కోసం. సో గ్రేస్ మార్క్స్ హిస్టరీ అనేది కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ R18 2022 బ్యాచెస్ నుంచి స్టార్ట్ అయిందండి. సో 2022 నుంచి 2025 వరకు R18 బ్యాచెస్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అనేది ఉంచి సబ్జెక్ట్ ఎగ్జిబిషన్ మాత్రం తీసేశారు. సో మంచిగా వినండి, సబ్జెక్ట్ ఎగ్జిబిషన్ 2025 బ్యాచెస్ వాళ్ళకి ఎవరికి లేదు. అండ్ 2018 బ్యాచెస్ వాళ్ళకి కూడా సబ్జెక్ట్ ఎగ్జిబిషన్ అనేది లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జిబిషన్ తీసేసిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే గ్రేస్ మార్క్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 9, 7 ఇచ్చారు ఫర్ 2022 బ్యాచెస్కి. అది కొన్నిసార్లు అది గ్రేస్ మార్క్స్ సరిపోక కొన్ని స్ట్రగుల్స్ అయ్యి అవి స్ట్రగుల్స్ చేసిన తర్వాత 30th అండ్ 23 గ్రేస్ మార్క్స్కి రీస్టోర్ చేశారు. ఇవి గ్రేస్ మార్క్స్ సరిపోవాలి. సో దాని వెంటనే ఆ గ్రేస్ మార్క్స్ అనేది 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అనేది నేను ఐ థింక్ ఒక 2 months ఏమో ఉంచి మళ్ళీ 9, 7కి రీస్టోర్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఈ సుప్రీం కోర్టులో కేసు వేసి అండ్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్కి రీస్టోర్ అయితే చేశారు ఫర్ 2023 బ్యాచెస్. ఆ 23 బ్యాచెస్ వాళ్ళకి సగం మందికి 9, 7 ఉన్నాయి. అండ్ 30 అండ్ 23 ఉన్నాయి. అండ్ మెయిన్లీ 30 గ్రేస్ మార్క్స్ ఉంటే మీకు కొన్ని సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అని చాలామంది స్ట్రగుల్ చేసేసరికి వాళ్ళు ఫైనల్లీ 2024లో 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అనేది పర్మనెంట్గా రీస్టోర్ చేస్తూ JNTH వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫర్ ఆల్ R18 రెగ్యులేషన్ స్టూడెంట్స్ అందరికీ. సో మీరు చూసుకున్నట్టయితే R18 రెగ్యులేషన్లో ఉన్న వాళ్ళందరికీ ఈ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అనేది రీస్టోర్ అయితే చేశారు ఫర్ 2024 అండ్ 25 బ్యాచెస్కి కూడా. 22 నుంచి 25 బ్యాచెస్లో ఎవరున్న అందరికీ సో 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అనేది ఉంటాయి. 30 ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ 23 ఫర్ లాటరల్ స్టూడెంట్స్. అండ్ రిగార్డింగ్ ఫర్ ద బీఫార్మసీ వాళ్ళకి R17 రెగ్యులేషన్ ఉంటారు కదా, R17 రెగ్యులేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సో కొంతమంది ఇంకా గ్రేస్ మార్క్స్ గురించి అవి ఎన్ని రోజులు ఉంటాయి అవన్నీ వాళ్ళు వీడియోస్లో చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిర్ థింగ్. సో మ్యాక్సిమం ఈ R18 స్టూడెంట్స్ అందరికీ గ్రేస్ మార్క్స్ అనేది 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చేసి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో JNTH అయితే మళ్ళీ రీస్టోర్ అయితే చేయరు దాని గురించి అయితే. సో ఎందుకు ఇంతగానో హడావిడి చేస్తున్నారో నాకైతే అర్థమవ్వట్లేదు రిగార్డింగ్ ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద యూట్యూబర్స్. సో వాళ్ళకు అంత కరెక్ట్ కంటెంట్ తెలుసు, బట్ స్టిల్ మిస్లీడింగ్ చేస్తున్నారు ఫర్ మెయిన్లీ ఎస్పెషల్లీ ఫర్ 2025 బ్యాచెస్కి. సో ఇదొకటి. అండ్ గ్రేస్ మార్క్స్ అనేది మీరు జస్ట్ ఒక పాస్ మార్క్స్ ఉంటాయి, లైక్ కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయారనుకోండి, ఆ మిగిలిపోయిన సబ్జెక్ట్కి మీరు ఒక మార్క్స్ యాడ్ చేస్తే పాస్ అవుతాయి, వాటిని గ్రేస్ మార్క్స్ అంటారు. అండ్ గ్రేస్ మార్క్స్ కోసం నేను ఒక వీడియో కూడా చేశాను, స్పెషల్ వీడియో. సో కావాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ నేను ఐకార్డ్లో ఇస్తాను పైన అసలు గ్రేస్ మార్క్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి. సో గ్రేస్ మార్క్స్ అనేది మీకు 4-2 తర్వాతనే అప్లై చేయాలి, 4-1 తర్వాత అప్లై చేయకూడదు గ్రేస్ మార్క్స్. సో షార్ట్ ఫామ్గా చెప్తాను. మీకు ఒక 4-2 అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి అండ్ అడ్వాన్స్ అప్లైస్ కూడా అయిపోయాయి అనుకోండి. ఒక 2-3 సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి. ఆ 2-3 సబ్జెక్ట్కి 5 to 10 మార్క్స్ కలిపితే మీకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది అనుకోండి. సో మ్యాక్సిమం అయితే 2-3 మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటికి అప్లై చేస్తే మీకు OD అని మీ సర్టిఫికేట్స్ మీ PCC ఏమైనా వస్తే దాన్ని గ్రేస్ మార్క్స్ అప్లై చేయడం అంటారు. అండ్ అది గ్రేస్ మార్క్స్ ఎలా అప్లై చేయాలంటే లాస్ట్కి
ఓన్లీ మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ఉంటాయా అవి వాటి కోసమే గ్రేస్ మార్క్స్ అనేది అప్లై చేస్తారు. సో నాకు 8-9 సబ్జెక్ట్స్ ఉన్నాయి, నేను అప్లై చేస్తా అంటే కుదరదు. సో మీకు లాస్ట్కి 3 to 4 సబ్జెక్ట్స్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం అయితే గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రావాలి. సో అది మీకు 4-2 ఎగ్జామ్స్ అయిపోయాక ఈ అన్ని రిజల్ట్స్ వస్తాయి కదా, దాని తర్వాత వస్తుంది ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది. ఎలిజిబిలిటీ లిస్ట్ అయిన తర్వాత మీ మెమో అండ్ అవన్నీ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవచ్చు రిగార్డింగ్ గ్రేస్ మార్క్స్ కోసం. అండ్ కొంతమంది అడుగుతున్నారు అసలు కొన్ని కామెంట్స్ చూశాను, లైక్ 9-7 చెప్తున్నారు వేరే యూట్యూబ్ ఛానల్స్లో అని. సో 9-7 అని ఏం లేదు, మీకు 30 and 23 గ్రేడ్. సో 9-7 ఉన్నాయని చెప్తున్నారు కదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అని. సో అలాగేం లేదు, మీకు అయితే 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. అండ్ ఆ 9-7 ఎవరికి ఉన్నాయంటే ఆటోనమస్ స్టూడెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. కొన్ని కాలేజెస్లో వాళ్ళు ఆటోనమస్ వాళ్ళకి 9-7 ఇచ్చారు. అండ్ జేఎన్టీహెచ్ వాళ్ళకైతే మీకైతే మాత్రం 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ బీఫార్మసీ R17 బ్యాచ్కి వచ్చేసి సో మీకైతే బీఫార్మసీ వాళ్ళకి R17 రెగ్యులేషన్స్లో ఉన్నారు కదా, మీకైతే 10 and 7 గ్రేస్ మార్క్స్ ఉన్నాయండి. సో మీకు ఈ 4 అది సేమ్ బీటెక్ వాళ్ళ లాగానే మీకు కూడా మీ బీఫార్మసీ కంప్లీట్ అయిపోయాకనే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ సబ్జెక్ట్స్ వచ్చేసి హైయెస్ట్ సబ్జెక్ట్స్ మీ టూ సబ్జెక్ట్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఈ గ్రేస్ మార్క్స్ అనేది. అండ్ కమింగ్ అబౌట్ ద బీటెక్ స్టూడెంట్స్ రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ దాకా అప్లై చేసుకోవచ్చు అండి. ఆ గ్రేస్ మార్క్స్ అనేది సరిపోవాలి, 30 గ్రేస్ మార్క్స్ అనేది 30 గ్రేస్ మార్క్స్ అనేది సరిపోతే మీరు లైక్ అప్ టు 4 సబ్జెక్ట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 4 సబ్జెక్ట్స్ అండి. అండ్ డిపెండ్స్ అపాన్ యువర్ సబ్జెక్ట్స్. సో అలాగా. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద గ్రేస్ మార్క్స్ ఆఫ్ బీటెక్ అండ్ బీఫార్మసీ. అండ్ మళ్ళీ చెప్తున్నాను, బీటెక్ వాళ్ళకి మీకైతే 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో ఎవరు జేఎన్టీహెచ్ అయితే రిజిస్టర్ చేయలేదు అండ్ చేయదు కూడా, బికాస్ మీకు లైఫ్ టైం నోటిఫికేషన్ అయితే ఇచ్చింది ఆఫ్ 30 and 23. సో కొంతమంది D10 స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ R16 నుంచి R18 స్టూడెంట్స్కి. సో R18 స్టూడెంట్స్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ సినారియో ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ R16 సబ్జెక్ట్స్ అనేది క్లియర్ చేసుకున్న తర్వాతనే మీరు R18కి వచ్చారు కాబట్టి, సో మీరు R18 రెగ్యులేషన్ కిందకే వస్తారు. అండ్ మీకు R18 రూల్స్ అన్నీ అప్లికేబుల్ అవుతాయి. అండ్ R16 రూల్స్ మాత్రం అప్లికేబుల్ కావండి. So this is the video about this grace marks. So this is the video about the grace marks of 2025 pass out of R18 students and B Pharmacy R17 students. So please like it, share and subscribe to our channel for more updates. And ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, డైరెక్ట్గా డ్యామ్ చేయండి. థ్యాంక్ యూ.